హాయ్ అండి, అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్త రాజధాని గురించి, అమరావతిలో జరుగుతున్న పనుల గురించి, ఆ అమరావతిపై కొంతమంది కుహనా మేధావులు కక్కుతున్న విషయంపై పూర్తిగా ఏపీ అంటే ఏ అంటే అమరావతి అని, బి అంటే పోలవరం అని, ఆంధ్రప్రదేశ్ ఈ రెండు కళ్ళని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత 10 సంవత్సరాలైనా రాజధాని లేదని ఎన్నో అవమాన భారంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు 5.5 కోట్ల మంది ప్రజలు అవమానాలతో పట్టుబడుతూ ఆ రాజధాని అవుతుందా కాదా, అసలు రాజధాని కట్టుకోగలమా, పోలవరం అవుతుందా లేదా, మనకి పంటలు పండుతాయా లేదా, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండగలరా అని ఎంతో ఆలోచనలు పడి అవమానాల పాలై బాధపడుతున్న టైంలో సరే గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం రావటం, అమరావతిలో పనులు బిగిన్ కావటం, కొన్ని అనేక డెవలప్మెంట్ మనం చూస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో కొంత నిర్లక్ష్యానికి గురైన మాట అందరికీ తెలుసు. ఆ లోతుల్లో కంటే ఇప్పుడు అమరావతిపై జరుగుతున్న విష ప్రచారం, దాని మీద కొంతమంది ఇష్టానుసారంగా మాట్లాడుతున్న జర్నలిస్టుల ముసుగులు, మేధావుల ముసుగులు, అనలిస్టుల ముసుగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఎందుకు వీళ్ళు విశ్వసిస్తున్నారు అనేదే కొంచెం బాధ కలిగించే విషయం. వారి గురించి, అసలు అమరావతిలో జరుగుతున్న పనుల గురించి కొన్ని మీ ముందు వివరించడానికి నేను ముందుకు వచ్చాను. ఉదాహరణకి అమరావతిలో సిఆర్డిఏ భవనం, అతి పెద్ద భవనం పూర్తి కావచ్చింది. వారం 10 రోజుల్లోనే అది పూర్తయి ఇనాగ్రేషన్ అవుతుంది. ఇప్పటికీ అమరావతిలో 32,000 కోట్ల పనులు టెండర్లు పిలవటం, శాంక్షన్ కావటం అన్నీ రెడీ అయిపోయినాయి. నిధులు సానుకూలంగా గ్రీన్ విజయ్ ద్వారా వాళ్ళకందరికీ పనులు అప్పచెప్పారు. బాగుంది. ఇప్పుడు రేపు మాకు 2 రోజుల తర్వాత 2వ తారీఖు ప్రధానమంత్రి గారు వచ్చి మళ్ళీ ఒక 64,000 కోట్లకి టెండర్లు పనులు ఆయన ప్రకటించబోతున్నాడు. 1,00,000 కోట్లతో పనులు అవుతాయి అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆనందంతో ఉన్న ఈ సందర్భంలో ఈరోజు 2-3 రోజుల నుంచి సాక్షి పేపర్లో లేదంటే వైసీపీ నాయకుల నోళ్ళలో కంటే కూడా అవి పెద్దగా ప్రజలు కూడా పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే మిగతా 4 పేపర్లు చదవకుండా ఈ సాక్షి పేపర్ని నమ్మే పరిస్థితి లేదు. గతంలో ఉండేది కానీ ఇప్పుడు లేదు. ఆ లోతుల్లోకి వెళ్లకుండా ఈ ముఖ్యంగా మాది ఒక రాజకీయ పార్టీ, జాతీయ చేతివృత్తుల పార్టీ. మేము ఏ పార్టీకి అనుకూలం కాదు, ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజల కోసమే మేము ప్రజల తరఫున మాట్లాడతాం. మంచి జరిగితే మంచి అంటాం, చెడు జరిగితే చెడు అంటాం. ఇదే కాన్సెప్ట్తో గత ఎన్నికల కంటే ముందు, గత 4 ఏళ్ల క్రితం జడ్జి శ్రవణ్ గారు జైబీ పార్టీని చెప్తున్నారు. అసలు ఇంత ఎత్తున ఉన్నాయని అంత ఎత్తున మీడియా ముందుకు వచ్చి అన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలు మొత్తం ఆయనకి బాగా గౌరవించారు, పిలిచారు, ఆయన కూర్చోబెట్టి మాట్లాడించారు. జగన్ మీద అంటే ఆయన మాట్లాడేది విమర్శలు అన్నీ ఉన్నాయి కాదని ఎవరు మనం ఆయన విమర్శలు కరెక్ట్ అప్పట్లో. కానీ హఠాత్తుగా సంవత్సరం దగ్గరలో ఎన్నికలు ఉన్నాయనగా 2003 దాదాపు 19 సైలెంట్ అయిపోయాడు, రివర్స్ అయిపోయాడు. జగన్కి అనుకూలంగా మిగతా పార్టీలకు వ్యతిరేకంగా మారాడు. ఎందుకు ఆ కారణాలు ఆయనకు తెలియాలి, దేవుడికి తెలియాలి. అవి పక్కన పెడతాం. అది ప్యాకేజీ తీసుకున్నా అని అనేక వ్యవస్థలు ఉన్నాయి, అవి మనకు అవసరం. కానీ ఇప్పుడు ఈరోజు నేను ఆయన వీడియో వేరే యూట్యూబ్ ఛానల్లో చూశాను. మాట్లాడుతుంటే అమరావతి ప్రధానంగా ఆ విలేకరే ప్రశ్న అడిగాడు. ప్రధానమంత్రి గారు రాబోతున్నారు కదా, ఏదో శంకుస్థాపన చేస్తుంటే 32,000 కోట్లకు ఆల్రెడీ తీశారు, ఎన్ని పనులు స్టార్ట్ అయింది కదా. ప్రభుత్వం రాగానే ముందు 33,000 కోట్లు 36 కోట్లు పెట్టి ఎన్ని క్లియర్ చేయించింది, పనులు బాగా సాగుతుంది కాబట్టి అమరావతి పూర్తి వస్తుందని అనేది అడ్జస్ట్మెంట్తో ఒక ప్రశ్న అడిగితే పాత ఎమ్మెల్యేల సినిమాలో డైలాగ్ చెప్తుంది ఆయన. తనిఖీల భరణి అనే డైలాగు నా చెల్లికి మళ్ళీ పెళ్ళి అన్నట్టుగా అని నవ్వుతున్నారు. అమరావతి ప్రాంతంలోనే ఉంటారు. మన కళ్ళు ఉన్నాయా లేవా,
కళ్ళు ఉండి కూడా కబోదిలా ఎందుకు మాట్లాడుతున్నాం, అది అర్థం కావట్లేదు. అమరావతిలో ఒక్కరు కూర్చుపెట్టి దూరంలో వెళ్ళి చూస్తే అర్థమవుతుంది ఎక్కడెక్కడ ఏమేమి పనులు జరుగుతున్నాయో. ప్రతిరోజు యూట్యూబ్ ఛానల్ మీకు కావాల్సిన యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి. వ్యతిరేకం లేదు, అనుకూలం లేదు, ఏదైనా నిజాలు చూపిస్తాయి కదా. అక్కడ లేదు ఏం చూపించలేదుగా. అంతకుముందు గ్రాఫిక్స్ అని, లేకపోతే కొంతమంది ముదురు మేధావులు అది ఇప్పుడు అమరావతి అని, కొంతమంది మేధావులు అది అక్కడ ఏమి లేదని అడివని పనులు రకరకాల విమర్శించారు. అమరావతిని నాశనం చేసి మింగబెట్టారు. ఇప్పుడు పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇలా కడుపు మంట ఏంటి జరుగుతున్న పనులు జరగలేదని చెప్తే ఎవరన్నా నమ్ముతారా? నీకు కక్ష తెలియదా? నువ్వు డబ్బులు తీసుకుని వాళ్ళ దగ్గర వాళ్ళ తరఫున మాట్లాడు. ఆ పార్టీ కండ వేసుకో, నీ పార్టీ నా పార్టీలో విలీనం చెయ్యి. ఇది ఇక్కడి అసలు ప్రజలు ఏమైనా అనుకుంటారు పెడతారని కూడా లేకుండా ఏముంది అప్పుడు ఏం లేదు అంటారు. అయితే అది కాకుండా అంట ఇప్పుడు ఏం లేదు, ఈ 2-3 ఏళ్ళు ఆగండి, ఏముంది ఒక సంవత్సరం నుండి జూలై ఎన్నికలు వస్తాయి, 3 ఏళ్ళు కూడా లేదు, ఇప్పుడు సంవత్సరం అయిపోయింది, ఇంక అక్కడేమి కాదు, అమరావతి కాదు, ఏమీ కాదు. 2.2 జగన్ 2.2 వస్తే వీళ్ళు మొత్తం ఒకళ్ళు ఏమన్నా సింగపూర్కి, ఒకళ్ళు ఏమో ఆస్ట్రేలియాకి, ఇంకొకళ్ళు ఎక్కడికో పారిపోతారు అని మాట్లాడుతున్నారంటే, అంటే జగన్ పార్టీని సమర్థించదలుచుకుంటే ఆ కండ వయసు కొన్ని నిండా జగన్ పెట్టుకొని లోపల ఈ కోటు బ్లాక్ కోటు వేస్తారా జడ్జి, మాజీ జడ్జి పేరు, ఆ కోర్టు లోపల వైసీపీ 3 బ్లూ కండవ చేసుకొని పైకి ఇంటిలా మాట్లాడుతున్నారు మేధావి ముసుగులో. ఇది చాలా దుర్మార్గం కదా. ప్రజలు మీదే ఆలోచించాలి. పైగా ఈరోజు గతంలో వేరు, గత 2019 ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన ఎన్నికలప్పుడు వాట్సాప్, ఫేస్బుక్లు ఇవన్నీ ప్రజలకు తెలియక ఏదో ఒకటి గాలి వార్తలు, ఆ ప్రశాంత్ కిషోర్ అనే వాడు గాలి వార్తలు చెప్తే నమ్మేశారు తప్ప రియాలిటీ ఎవరికి తెలియదు. కానీ వాళ్ళ రోజున అరచేతిలోనే ఫోన్లో కొట్టుకుంటే ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుంది మొత్తం మన కళ్ళ మీద ఎవరితో చూసుకోగలుగుతారు. ఇవాళ రోజున మీరు అబద్ధాలు చెప్తే ఎలా నమ్ముతారు? పైగా భూములు ఏమి ఊరికే ఉచితంగా ఇస్తున్నారు అని ఇది ఒక పుకారు. ఊరికే ఉచితంగా ఎందుకు ఇస్తారు? మంచి కంపెనీ కాబట్టి దానికి 95% అది ఊరికి ఇచ్చినా కూడా అటువంటి కంపెనీకి ఏ రాష్ట్రంలో ఇచ్చింది, గతంలో ఇచ్చారు, ఇప్పుడు ఇచ్చారు. అది మంచి కంపెనీ. ఆ కంపెనీ వస్తే అనేక కంపెనీలు దానికి అనుబంధంగా వస్తాయి. అది అంత బ్రాండేజ్ ఉన్న కంపెనీలో ఇచ్చారు. మరో కంపెనీ వరుస కంపెనీ ఏదో ఉంది, దానికి ఎందుకు ఇచ్చారంటే దానికి ఇంకా ఇవ్వలేదు, ఎవడో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అది కూడా ఊరికి ₹1,00,00,000 కన్నా కొన్ని 50 లక్షలు కొన్ని ఇచ్చారని చెప్పి ఆ డైరెక్టర్లు వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. అది పూర్తిగా ఇచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడతారు. అసలు అమరావతి అభివృద్ధి కావద్దా? ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రావద్దా? ఈ రాష్ట్రం బాగుపడుతుందా? అమరావతి ఈ రాష్ట్రానికి 5.5 కోట్ల ప్రజలకు రాజధాని వద్దా? అదేమంటే సాక్షి పేపర్లో పెద్ద బ్యాన్ రైట్ వేశారు. అమరావతిలో అన్యాయంగా 4,000 కోట్లతోటి అయితే ఐకానిక్ బిల్డింగ్ ఇచ్చారు. అది ఎక్కువ రేటు అని గతంలో 2,500 కోట్లకి ఇచ్చారు, 4,000 కోట్లకి ఇచ్చారు. 5 ఏళ్ళ తర్వాత కదా రేట్లు. 5 ఏళ్ల క్రితం కందిపప్పు 40, 50, 60 ఉంటే ఇక 130 ఎందుకేంది? మరి నూనె ప్యాకెట్ 5 ఏళ్ల క్రితం ₹60 నూనె ప్యాకెట్ 120 ఎందుకు ఏంది? అంతే కదా. ఏదైనా ఇనుము రేటు పెరిగింది అని అది కాక అమరావతి బిల్డింగ్లు అంటే ఏదో ఆషామాషిగా సాక్షి పేపర్ కట్టుకున్న బిల్డింగ్లో లేకపోతే జగన్మోహన్ రెడ్డి కట్టుకున్న ఇంటికే అంత ఖర్చు పెట్టినారు కదా. అవి కూడా కాదు, 100 సంవత్సరాలకి కింద బేసిక్ ఫౌండేషన్ ఎంత భయంకరంగా చేస్తున్నారో వెళ్ళి ఒకసారి మీరు కళ్ళు పెట్టుకొని చూస్తే ఈ మాట్లాడే ప్రతి వాళ్ళకి అర్థమవుతుంది. ఇందులో కొంత బ్యాచ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కూడా గమనించుతూ జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండాలి. కొంతమంది బ్యాచ్ ఇప్పుడు కొత్తగా జడాశ్రవణం అనే కాదు, జర్నలిస్ట్ సాయి, కేఎస్ ప్రసాద్, కొమ్మినేని శ్రీనివాసరావు, ఈశ్వరు, అమరు, ఇంకా తిలక్ అని ఒక పెద్ద ఆయన, కృష్ణరాజు అని ఒక ఆయన, వీళ్ళందరితో పాటు ఇప్పుడు అంతకుముందు న్యాయంగా మాట్లాడుతున్నాళ్ళే అనుకున్న కృష్ణాంజనేయులు అనే ఒక జర్నలిస్ట్ కూడా గుంటూరు ఫ్లైఓవర్ గురించి కూడా మాట్లాడుతుంది. అంటే ఫ్లైఓవర్ అక్కడ అంటే ఆపేయాలా? ఇది నాకు అర్థం కాదు. జర్నలిస్ట్ స్థాయి వచ్చిన ఇంటర్వ్యూలోకి వచ్చాయన కృష్ణాంజనేయులు గారు శంకరరాజు దగ్గర బ్రిడ్జి అంట, అది పెద్దది కావాలా, ఇప్పుడు వీళ్ళు ఇచ్చింది కదా పనికిరాదు,
ఒక 50 ఏళ్ళ తర్వాత అసలు అది అవసరమైతే ప్రతిదీ ఇప్పుడే కావాలంట. మరి అమరావతిలో కూడా 40 లక్షల ఎకరాలు తీసుకుంటుంది కూడా 40,000 ఎకరాలు ఒక 50 ఏళ్ళ 100 ఏళ్ళ తర్వాత కోసమే. 33,000 ఎకరాలు చాలవని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలా, లేకపోతే పెద్ద పెద్ద రోడ్లు కావాలి, రైల్వే లైన్కి కావాలి, 55 కిలోమీటర్ల రైల్వే లైను, 223 కిలోమీటర్లు అవుటర్ రింగ్ రోడ్డు, 101 కిలోమీటర్ చిల్లర ఇన్నర్ రింగ్ రోడ్డు, వీటన్నిటికీ కావాలని ఇంకా వచ్చే కొత్త కొత్త ప్రాజెక్టులు అన్నీ కావాలని హైదరాబాద్లో గత 20 ఏళ్ళ 25 ఏళ్ళ క్రితం చూసినప్పుడు ఏముంది, అన్ని కొండలు కుప్పలు రాళ్ళు. ఎప్పుడైతే హైటెక్ సిటీ కట్టి అక్కడ చంద్రబాబు నాయుడుకి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది కదా, మనందరం చూసాం కదా. అందుకే 20 ఏళ్ళ ముందుకునే ఆలోచించి ఆయన అక్కడ ఫౌండేషన్ చేశాడు. కాబట్టి వాళ్ళు హైదరాబాద్ బెస్ట్ రాజధాని కాకుండా అత్యంత ఎక్కువ ఇన్కమ్ జనరేట్ అయ్యే ఒక మంచి నగరం అయింది. అలాగే ఇక్కడ మహానగరం నిర్మిస్తున్నారు. ఈ మధ్య కాలంలో స్వతంత్రం వచ్చిన తర్వాత నగరాలు 1-2 నిర్మించారు, కానీ ఇంత పెద్ద మహానగరం ఎవరు నిర్మించాల. ఫ్యూచర్లో జరుగుతుందో కూడా తెలియదు, కానీ ఒక ప్రయత్నం చేస్తున్నాడు, మన కళ్ళ ముందు కనపడుతుంది. కాబట్టి సపోర్ట్ చేయకపోతే చేయకపోయారు, కనీసం నోరు చూసుకోవాలని ఊరుకోండి. తప్పు ఉంటే మాట్లాడండి, కానీ అనవసరంగా బురద తల్లి అయ్యే పనులు కాకుండా, వచ్చే కంపెనీలు రాకుండా, ఈ ప్రతిదానికి వంకలు పెట్టి అల్లర్లు సృష్టించాలని, ఏదో విభేదాలు చేయాలని, గొడవలు రాష్ట్రంలో కూడా గొడవలు సృష్టించాలని చాలా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. జడా శ్రవణ్ గారు మన మాస్టర్ గారు జరిపినప్పుడు కూడా ఒక వీడియో ఇచ్చాడు. ఇవన్నీ ఇప్పుడు ఏమైంది, మరి ఆ వీడియోలు మాట్లాడినంత ఇష్టం వచ్చినట్టుగా పోలీసులు 100 ప్రశ్నలు వేశారు. ఇప్పుడు పోలీసులకు సమానం చెప్పగలవా? ఆ వంక మీద పోలీసులు తీసుకెళ్ళి ఏం చేయాలి? ప్రజాస్వామ్యం కాబట్టి మీరు తెచ్చి మీకు లాయర్, మీకు తెలుసు ఎందుకు అలా మాట్లాడుతున్నారు. విషయం అంటే చంద్రబాబు నచ్చలేదా? నాకు చంద్రబాబు కొన్ని విషయాల్లో విమర్శిస్తాం. అభివృద్ధి విషయంలో ఎవరు వచ్చినా ఈ రాష్ట్రం తరఫున రాష్ట్ర బాగు కోసం, రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్రానికి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు, కంపెనీలు రావడం కోసం, ఈ రాష్ట్రం రాజధాని అభివృద్ధి కోసం, పోలవరం పూర్తి కావడం కోసం ఈ ప్రభుత్వానికి కొంతవరకు మనం సపోర్ట్ చేస్తూనే ఉండాలి. తప్పు జరిగితే నిలదీద్దాం. ఇప్పుడు ఆ 40,000 ఎకరాలు వద్దనుకుంటున్నాం, వాటి వద్దని గట్టిగానే చెప్తాం, ఆపేస్తాం. అవసరం ఉన్న చోట తీసుకుంటే ఇది డెవలప్ చేయాలని చెప్తాం. కానీ ఇది ఎక్కడే న్యాయం? ఏది చేసినా కూడా ఇది బాగాలేదు, ఇది మీరు చెప్తే కరెక్ట్ కాదు, అసలు ఇది ఇంత పెట్టారు, ఇంత పొద్దున్న వేస్తే ఆ అసాక్షి పేపర్లో రాసే రాతలన్నీ అన్నీ తప్పుడు రాతలు, తప్పుడు మాటలు. ప్రతిపక్ష నాయకుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడు, లేదా ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో ఈ తప్పులు చేస్తావు విమర్శించు. ఏమంటే మీటింగ్ పెట్టుకొని మీ యొక్క పార్టీ వాళ్ళందరూ మీటింగ్ పెట్టుకొని ఇక మీరే పోరాటం చేయండి, నాతో పని నేను ఆదేశాలు చేయడం లేదు, మీరే చేయండి. అలా పార్టీ ఎప్పుడు నడవదు. నాయకుడు లేకపోతే ఏమి చెల్లాచెదురు అయిపోతుంది సైన్యం. అందుకని నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు కూడా. ప్రతిపక్షం అనేది ఉంటేనే ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది. ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటున్నాం, కానీ ఇటువంటి మీరు బేస్లెస్తో ఆరోపణలు చేసి, అర్థం పత్రులైన ఆరోపణలు చేసి నలుగురిలో పలచన అవుతున్నాం. ఆ మాట విలువ లేకుండా పోతుంది. అందుకే ప్రజలు నమ్మట్లా. ఎప్పుడైతే కన్స్ట్రక్టివ్గా విమర్శలు చేస్తారో, సహేతుకమైన ఆరోపణలు ప్రజల ముందు పెడతారో ప్రజలు నమ్ముతారు. కాబట్టి ముందుగా ఈ మేధావుల ముసుగులో ఉన్న మేత ఆవులు చెప్పుకోండి. ఈ రాష్ట్రం బాగుండాలా, సుభిక్షంగా ఉండాలా, అభివృద్ధి చెందాలా, పేదలకు పథకాలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని విమర్శిస్తున్నారు. సంతోషం, అందరూ విమర్శిస్తాం, మేము విమర్శిస్తాం. 2, 3 చేశారు, చేశారు, ఇంకా 4, 3 చేయాల్సి ఉన్నాయి. వాటిని కూడా గట్టిగా అడుగుదాం. చేయకపోతే నిలదీయచ్చు. కానీ 11 నెలలు ప్రభుత్వం వచ్చి మీరు అసలు అభివృద్ధికి అడ్డుపడుతూ ఎక్కడ ఏం చేయాలన్నా కాలడ్డం పెట్టి మోకాలడ్డం పెడితే ఈ రాష్ట్రంలో పెట్టుబడిదారులు వస్తారా? వ్యాపారస్తులు వస్తారా? పెట్టుబడులు పెడతారా? ఉద్యోగాలు వస్తాయా? ఎల్లకాలం జీవితకాలం పిల్లలు మన నేత రాబోయే తరాలు కూడా పక్క రాష్ట్రాలకు, పక్క దేశాలకు వెళ్ళిపోతున్నా ఇప్పుడు కొత్తగా చూస్తున్నాం. అమెరికా నుంచి పంపించేస్తున్నారు. పాకిస్తాన్తో వివాదం ఒకటి ఏర్పడి నిన్న ఎంత దారుణం, దాదాపు 27 మందిని ముష్కరులు చంపేశారు. వీటి మీద లేదు,
ఇవాళ మీడియా ముందుకు వచ్చి మీరందరూ ప్రభుత్వం మీద ఎప్పుడు భరోసాందామా అని శుభం పలకరా మంకన్నా అంటే నీ పెళ్ళ మొన్నమయ్య అన్నట్టుగా ఉంది మీరు మాట్లాడేది. దయచేసి ఇటువంటి అర్థం పడతారని విమర్శ చేయకుండా రాష్ట్రానికి మేలు చేసే పనుల మీద అయితే అందరూ సహకరించండి. రాష్ట్రానికి కీడు చేస్తే వ్యతిరేకిద్దాం. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.